పేరు డాక్టర్ కొట్టేచెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఈ మధ్యకాలంలో హిందువులలో ఐక్యత పెరిగే కొద్దీ సనాతన ధర్మ వ్యతిరేకులు ఆ ఐక్యతను భగ్నం చేయడానికి, భారతీయ సంస్కృతిని నాగరికతను ధ్వంసం చేయడానికి ఎన్నెన్నో కుట్రలు పన్నుతున్నారు. దానికి ఒక ఉదాహరణ గత ఏడాది జూలైలో సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల కేసు. ఈ ప్రాచీన ఆలయంపై చేసిన తప్పుడు ప్రచారం వెనుక పెద్ద కుట్ర ఉందని కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు బట్టబయలు చేసింది. ఇందులో అనేక మంది కమ్యూనిస్టులు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు పిఎఫ్ఐ, అనేక మంది యూట్యూబర్లు, మొత్తం మీద ఈ నాస్తికులు వీళ్ళందరూ కలిసి దాదాపు 60 మంది వరకు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా 6 ప్రధాన పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. అందులో మన సహజ నటుడు, విచిత్ర నటుడు, ధర్మ వ్యతిరేకి, దేశ వ్యతిరేకి అయినటువంటి ప్రకాష్ రాజ్ గారు కూడా ఒకరు ఈ 6లో ఉన్నారు. వీరంతా కలిసి ధర్మస్థల పవిత్రతపై, దానికి ఉన్న పేరు ప్రఖ్యాతులపై, భక్తుల మనోభావాలను దెబ్బతీయటానికి, సనాతన ధర్మాన్ని అవమానించడానికి చేసిన పెద్ద కుట్ర ఇది. పిఎఫ్ఐ, కమ్యూనిస్టులు, యూట్యూబర్లు, కాంగ్రెస్ వారు చేసినటువంటి ఈ కుట్ర ప్రధాన నిందితుడైనటువంటి పారిశుధ్య కార్మికుడు చిన్నయ్య జూన్ 6న ఈ సంవత్సరము జూన్ 6న కర్ణాటక హైకోర్టులో పిటిషన్ ఒకటి దాఖలు చేశాడు. దాంతో విషయాలు బయటకు వచ్చాయి. ఈ కుట్రలో, ఈ దుష్ప్రచారంలో 200 కోట్ల రూపాయల ధనం చేతులు మారినట్టుగా సిట్టు చిన్నయ్య కూడా చెప్తూ ఉన్నాడు. అంటే దీని వెనక ఎంత పెద్ద కుట్ర ఉందో తెలుస్తుంది. ఈ కుట్రకు కేంద్రం కేరళం. మరి అక్కడే కదా ముస్లింలు, క్రిస్టియన్స్, కాంగ్రెస్ నాయకులు అంతా ఉండేది ఎక్కువగా. ఈ ధర్మస్థల విషయంలో అత్యాచారాలు జరిగాయని, తాను మీడియా ముందు చెప్తే కావాల్సినంత డబ్బు దొరుకుతుందని కొందరు ప్రేరేపించడం వల్ల నేను ప్రసార మాధ్యమాల ముందు చెప్పానని చిన్నయ్య న్యాయస్థానానికి విన్నవించాడు. కేరళంలో ఒక రిసార్టులో ప్రకాష్ రాజు మరికొందరు కలిసి కుట్రదారులంతా ఈ చిన్నయ్యను 2 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చి, ఇంకా పని పూర్తయ్యాక 50 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ పేద కార్మికుడు ఆ డబ్బులకు ఆశపడి వారు చెప్పినట్లుగా చేసి మహా అపరాధానికి పాల్పడ్డాడు. చిన్నయ్య మీడియా ముందు చెప్పినటువంటి విషయాలు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ధర్మస్థల ప్రాంగణంలో ఒక అమ్మాయి శవాన్ని పూడ్చిపెట్టానని, ఈ విధంగా ఈ ప్రాంగణంలో దాదాపు 30 పైగా అమ్మాయిల శవాలను, అత్యాచారం చేయబడ్డటువంటి అమ్మాయిల శవాలను పూడ్చిపెట్టానని చెప్పడం జరిగింది. ఈ వార్త పెద్ద బాంబులాగా పేలింది. ఈ పెయిడ్ యూట్యూబర్లు, పత్రికలు, వామపక్ష పత్రికలు, పిఎఫ్ఐ వాళ్ళు రకరకాల పత్రికల ద్వారా, యూట్యూబుల ద్వారా, కరపత్రాల ద్వారా చాలా ప్రచారం చేశారు. ఇది నిజంగా పెద్ద సంచలనమైంది. ఇదేదో పెద్ద కుట్రలాగే ఉంది. దీని మీద విచారణ జరపాలని చెప్పేసి హిందూ సంఘాలు కోరే. తప్పదు కాబట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా సిట్ వేయాలా అది ఇదని హడావుడి చేశారు. దాంతో కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ అయిన డీజీపీ ప్రణవ్ మొహంతిని సిట్ చైర్మన్గా 19/7/25న నియమించింది. పారిశుధ్య కార్మికుడు చిన్నయ్య చెప్పిన చోట్లలో, అంటే నేత్రావతి నది ఒడ్డున తవ్వకాలు జరపగా కుక్కల ఎముకలు, అలాగే కొన్ని జంతువుల ఎముకలు దొరికాయి, కానీ మానవ ఎముకలు 1 ఏదో దొరికాయి. కానీ వారు చెప్పినట్టుగా 1995-2014 మధ్య పూడ్చినటువంటి శవాల ఆనవాళ్ళు మాత్రం ఏం కనపడలేదు. ఈ పూడ్చివేతల్లో ఒక్కటి కూడా నిజమైనది ఏదీ దొరకలేదు. సిట్ ప్రాథమిక రిపోర్టు ఈ విషయాలన్నీ తెలియజేసింది. చిన్నయ్య కూడా ఇదే విషయాలను హైకోర్టుకు తెలియజేశాడు. డబ్బులకు ఆశపడే ఈ తప్పుడు ఆరోపణలు చేశానని ఒప్పుకున్నాడు చిన్నయ్య. ప్రకాష్ రాజు చిన్నయ్యకు అభయమిస్తూ, నువ్వేం భయపడకు, నేనున్నాను, నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆలింగనం కూడా చేసుకుంటానని ప్రేమవలకు పోసాడంట ఆయన మీద. అలాగే సిట్ వేసిన తర్వాత భయపడి తాను ప్రకాష్ రాజుకు ఫోన్ చేశానని, సిట్ అధికారి నిజాయితీపరుడిని, ఆయన వద్దకు వెళ్ళమని చెప్పేసి ప్రకాష్ రాజు సలహా ఇచ్చారు అని చిన్నయ్య పిటిషన్లో ప్రకాష్ రాజు గారి పేరు వివరించాడు. ఈ కేసులో ప్రియాంక ఖార్గే, అంటే కర్ణాటక మంత్రి, ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారి కుమారశేఖరుడు, ఆయన హస్తం కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఈ పెద్ద మనిషి ఈ మధ్య ఈ ప్రియాంక ఆర్ఎస్ఎస్కు రిజిస్ట్రేషన్ ఉందని అడుగుతాడు 100 ఏళ్ల తర్వాత.
ప్రకాష్ రాజు మొదటి నుంచి దేశద్రోహ చర్యలకు, అర్బన్ నక్సలైట్లకు మద్దతు ఇవ్వడం, హైందవ ధర్మాన్ని విమర్శించటం, హైందవాన్ని పొగిడిన వారిని, పవన్ లాంటి వారిని విమర్శించటం లాంటి పనులు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన మీద ఏం కేసులు బుక్ కావట్లేదు. మరి ఎట్ట తప్పించుకుంటున్నారో ఏమో అర్థం కావట్లేదు ఇన్ని కేసులలో. ఈ కేసులో అతని ప్రమేయాన్ని అడిగిన విలేకరులతో ఎంత దురుసుగా, అహంకారపూరితంగా సమాధానమిస్తాడంటే విలేకరులతో సారీ చెప్తారా ఈ విషయంలో అంటే, సారీ చెప్పడానికి నేనేమి వీర సావర్కర్ని కాదు అని, మరి ప్రెస్ మీట్ పెడతారా దీని మీద అని అడిగితే, ప్రెస్ మీట్ పెట్టకుండా పోవడానికి నేనేం మోడీని కాదు అని అహంకారపూరితంగా అర్థం లేని మాటలు చాలా కుసంస్కారంగా మాట్లాడుతున్నాడు. అట్లాగే ఇదే పెద్ద మనిషి నిన్న పవన్ కళ్యాణ్ను విమర్శించాడు, తిట్టాడని చెప్పేసి ప్రశ్నరావణ్ అనే యూట్యూబర్ను అరెస్ట్ చేస్తూ ఉంటే, అలా ఎలా అరెస్ట్ చేస్తారో అన్యాయం కదా అంటారు ఈ ప్రజాస్వామ్యవాదులు. దేవతలంటే ఆయనకి ఎంత కోపం అంటే, దేశంలో కోట్ల మంది రాముడిని ఆరాధిస్తారు కదా అంటే, ప్రకాష్ రాజ్ సమాధానం ఎంత జుగుప్సాకరంగా ఉందంటే, వాడి మాటల్లోనే అశ్లీల చిత్రాలు కూడా కోట్ల మంది చూస్తుంటారు అని అంటాడు. దేని నిర్లక్ష్యము, సంస్కారహీనంగా మాట్లాడతాడు. వీరంతా హిందూ ధర్మాన్ని విమర్శిస్తారు కానీ ఇస్లాంను, క్రైస్తవాన్ని ఒక్క మాట మాట్లాడరు. పరాయి దేశపు మతాలు, ఆచారాలు వీరికి ఇష్టం, స్వదేశీ అభిమానం లేదు. ఇలాంటి వారందరిపై సిట్టు సంపూర్ణ దర్యాప్తు చేసి వీరిపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించకపోతే ఇలాంటి అధవలు చాలామంది పుట్టుకొస్తారు. ఇలాంటి అరాచకాలు మళ్ళీ మళ్ళీ బయటపడుతూ ఉంటాయి లేనిపోని. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏమిటంటే, కాకపోతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే వాళ్ళ మనుషులు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి గట్టి చర్యలు తీసుకోగలరా అనే అనుమానం కూడా కలుగుతుంది. మరి ఈ విషయంలో సిబిఐ కూడా జోక్యం చేసుకొని దీన్ని బయటికి తీస్తే బాగుంటుందని ఒక ఆలోచన.